కృపను బట్టి చేరువచ్చిన వారందరికీ వందనములు. వాక్యం చదువుకుందాం. మరి చక్కగా ఇంతవరకు దేవుని ఆరాధన చేశాం, దేవుని వాక్యాన్ని కూడా విన్నాం. మరొక వాక్యాన్ని కూడా విని ముందుకు సాగుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అలాగే 8వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడండి. ఎనిమిది కలిసి చదువు. వారు బయటకు వచ్చి విస్మయమనుంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఏమనితో ఏమీ చెప్పలేదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణము మానవాళికి మంచి గొప్ప లాభములు, ప్రయోజనములను తీసుకొని వచ్చినది. అయితే యేసుక్రీస్తు వారు మరణించి ఒకవేళ సమాధిలో ఒకవేళ అలానే ఉండిపోయినట్లయితే ప్రయోజనాలన్నీ జరిగే ఉండేవి కాదు. ఆయన్ని దేవుడు అని అనటానికి మనుషులకి ఆధారం కూడా ఆయన తిరిగి లేవటం బట్టే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చనిపోయిన వారు, మనుషులు ఎంతోమంది చనిపోయారు. ఇక అక్కడితో వారు అది ముగింపుగా ఉంది, వారి యొక్క ఉనికి భూమి మీద కదా. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నారు కదా. ఎందుకనంటే రాత్రులు 3 పగళ్ళు ఉండెను, అలాగే మనిషి కుమారుడు కూడా ఉంటాడని తెలియజేశారు. అందుకని యేసుక్రీస్తు వారు శుక్రవారం రోజు చనిపోయాడా అంటే శుక్రవారం రోజు చనిపోయాడు అనేది కరెక్ట్ కాదు. కానీ ఆయన చనిపోయింది మాత్రం వాస్తవం. ఎందుకంటే 3 రాత్రులు 3 పగళ్ళు అవడానికి డేట్లు డిఫరెంట్ వస్తాయి. కానీ వాస్తవం ఏంటంటే చనిపోయింది మాత్రం నిజం. అది ఇంపార్టెంట్ మనకి. చనిపోయిన మాత్రం మన కోసం చనిపోయాడు. చనిపోయి అంతే లేడు, చనిపోయాడు అనే వాస్తవం ఎంత గొప్పదో, చనిపోయి తిరిగి లేచాడు అనేది మరి గొప్ప వాస్తవం. చనిపోయి తిరిగి లేచాడు అనేది మరి గొప్ప వాస్తవం. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాసిన విషయాల్లో యేసుక్రీస్తు వారు యొక్క మరణం, ఆయన సమాధి చేసిన తర్వాత కొందరు స్త్రీలు ఆయన యొక్క శరీరంను కొన్ని సుగంధ పరిమళ తైలాలతో, వారి ద్రవ్యాలతో ఆయన్ని అభిషేకించాలన్నట్లుగా బయలుదేరి వస్తున్నారు. వారు ఆదివారమున పెందకాడ లేచి అనే మాట చూస్తున్నాము. సూర్యోదయం అప్పుడు సమాధి యొద్దకు వచ్చి చూడగా, సో వారు తెల్లవారుజామున యేసు ప్రభు వారిని ఉంచిన సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. వారి ఇంటెన్షన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన శరీరమునకు వారు ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలి అనేటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన. అయితే
వారు ఆలోచనతో వస్తూ వారు వస్తున్న తరుణంలో మాట్లాడుకున్నటువంటి ఒక ప్రశ్న వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. ఏమని ప్రశ్నించుకుంటున్నారు? సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును? సమాధి ద్వారము నుండి. సమాధి అనేటువంటిది ఒక శుభకరమైన ఆనవాల, ఒక దుఃఖకరమైనటువంటి ఆనవాల. అంటే సమాధి అనేటువంటిది ఎవరికైనా దుఃఖాన్ని తెప్పించేటువంటిది. అదే కదా, ఇప్పుడు ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అంటే ఒక సంతోషాన్ని చేసే పరిస్థితి ఉంటుంది. అదే సమాధి ప్రాంతం అనేసరికి దుఃఖంతో సంతాపంతో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ సమాధి అనేటువంటి విషయం ఉంది. సమాధి ద్వారము దగ్గర అని మాట రాసి వారిప్పుడు సమాధి ద్వారం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది వారు సమీపించాలని కోరుకుంటూ ఉన్నారు. అది దుఃఖకరమైనటువంటి పరిస్థితిని కలిగజేసి పరిస్థితిని అర్థం చేపించే ప్రాంతం అది సమాధి ద్వారం. అక్కడికి వెళ్తూ వారికి తెలుసు ఆయన సమాధి చేసినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి రోమా సైనికులు పెద్ద రాయిని ఆ సమాధికి, అంటే ఆ రోజుల్లో ఇప్పుడు చూస్తున్నట్లుగా సమాధులు ఏదో కొద్దిగా 5 అడుగుల గుంటతో వేసేసి అందులో ఒక పెట్టెలో పెట్టేసేసి ఇక పైన ఏదో కొద్దిగా సిమెంట్ రాళ్లతోనో సిమెంట్తో పైన ఒక గట్టులాగా కట్టేసినట్లు కాకుండా ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్ల ప్రకారము కొండల్లాంటి ప్రదేశాలని తొలిపించుకొని లోపల సమాధిలాగా కట్టుకుంటూ ఉండేవారు. అదంతా ముగించుకొని లోపలంతా కవర్ చేసిన తర్వాత బయట కూడా ఆ కొండలాగా తొలిపించిన దాని దగ్గర ఒక పెద్ద రాయిని ఒక అడ్డుగా పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ క్రూర జంతువులు అవేమి లోపలికి వెళ్లకుండా, దాన్ని పాడు చేయకుండా, ఎవరు వెళ్లకుండా ఉండేటట్టు. ఇప్పుడు వీరు కూడా ఆ సమాధికి ఆ యొక్క రోమా ప్రభుత్వం సైనికులు కూడా ఆ యొక్క పెద్ద రాయిని పెట్టడం జరిగింది. అది ఒకళ్ళు చేయగలిగినటువంటి కాదు, చాలామంది శక్తి చాలా అవసరం దానికి, అది ఆ విధంగా పెట్టడానికి. ఈ స్త్రీలకు అది తెలుసు, ఆ రాయి అనేటువంటిది తొలగించే శక్తి మాకు లేదు, మేము తొలగించలేము. మరి ఇప్పుడు అక్కడ రాయి ఉంటుంది, ఆ యేసు మరణము శరీరాన్ని మేము తాకాలి, దానికి అభిషేకము ఆ సుగంధ పరిమళ ద్రవ్యాలు వేయాలి అంటే మరి అడ్డుగా ఉన్నటువంటి ఒక రాయి ఉంది కదా. మేము చూస్తే బలహీనులము, మేము చేతగాని వారం, మన వల్ల కాదు, మాకు సామర్థ్యత లేదు. మరి ఈ సమయంలో ఆ సమాధి రాయిని మన కోసం ఎవరు తీస్తారు? తీస్తే కదా, దాన్ని తొలగిస్తే కదా, దాన్ని తొలగిస్తే ఎవరైనా దాన్ని పొర్లిస్తే ఇట్లా ప్రక్కకి, అప్పుడు మనం వెళ్ళి లోపల ఏదైనా చేయగలం. కాబట్టి మన కోసం ఎవరు పొర్లిస్తారు దాన్ని అని వారిలో వారు ప్రశ్నించుకుంటూ వారు వస్తున్నారు. అలా మాట్లాడుకుంటూ వస్తూ దగ్గరికి వచ్చేసరికి వారు చూస్తే, కన్నులెత్తి చూస్తే వారికి కనపడిన సీన్ డిఫరెంట్గా ఉంది. వారు ఆలోచించుకుంటూ వచ్చిన విధానం వేరుగా ఉంది. వారు ఆలోచించుకుంటూ వచ్చిన విధానం వేరుగా ఉన్న తర్వాత అక్కడ జరిగినటువంటి సీన్ వేరుగా ఉంది. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పటికే ఆ రాయి ఇలా ప్రక్కకు తొలగించబడి ఉండటం అనేది వారు చూశారు. అదే ఇక్కడ రాస్తుందన్నమాట. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది, చిన్నది కూడా కాదు, చాలా పెద్దది. సో వారు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి ఆలోచన విధానం వేరు, తీరా అక్కడికి వచ్చి చూసేసరికి కనబడినటువంటి పరిస్థితి వేరు. ఇలా మన జీవితాల్లో కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాలతో కొన్ని విషయాలని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. మన ఆలోచన విధానంలో ఒక రాయి ఒక అడ్డుబండగా ఉండే సందర్భాలను ఆలోచన చేసుకొని ఆ పలానా అడ్డు రాయిని, ఆ పలానా అడ్డుబండని, ఆ సందర్భాన్ని, ఆ కష్టాన్ని మన కొరకు ఎవరు తీరుస్తారా, ఆ సమస్యని మనకి ఎవరు తీరుస్తారా, ఎవరు పరిష్కరిస్తారా అని ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాం. ఎట్లాగా ఈ పరిస్థితి, ఎట్లాగా ఇది, ఎలాగా చింతిస్తూ ఉంటాం. ఆ అడ్డురాయిగా ఉన్న పరిస్థితుల్లో ఆ అడ్డుబండని, ఆ సమస్యని, ఆ కష్టాన్ని మనకి తీర్చగలిగే వాళ్ళు ఎవరు? మనం శక్తిహీనలో, మన బలహీనలో, నేనేం చేయలేను, ఎవరున్నారు నా కోసం ఆ అడ్డురాయిని తొలగించేవారు? అంటే ఆ కష్టంలో నాకు దారిని ఏర్పాటు చేయగలిగిన వారు, నాకు సహకరించేవారు అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరైనా ఉంటే బాగుండు కదా అని మనుషులంగా ఏదైనా కష్టాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఇది మనుషులంగా ఆలోచన చేసే విధానం అన్నమాట. మనుషులు అదే వాళ్ళు కూడా, అయ్యో మనకు పెద్ద రాయి పెట్టారు, రోజు సైనికులు పెట్టారు, ఎలాగ మన పరిస్థితి, ఏం చేయాలి, దాని గురించి ఒకటే ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూస్తారేమో అప్పటికే ఆ రాయి తొలగిపోయి ఉంది. చాలాసార్లు మనం చాలా వరకు మన సమయాన్ని అనవసరమైన దానికి వరకు చింతిస్తూ ఉంచడానికి ఎక్కువ ఆలోచన చేస్తాం. ఇది వీళ్ళకి అనవసరమైన విషయం. అసలు వీళ్ళు మర్చిపోయిన సంగతి ఏంటి అంటే,
యేసు ముందుగానే చెప్పారు వాళ్ళకి. మరలా మూడో రోజున నేను లెగుస్తానని శిష్యులకి చెప్పాడు. ఆ యొక్క సంఘటన, ఆ వార్త వాళ్ళకి సమాచారంలో ఉంది. కానీ వీరు చూడండి, ఆ మృత శరీరానికి ఏదో అభిషేకం చేయాలన్నట్లుగా కొంత తీసుకొని బయలుదేరి వెళ్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది అలా ఉండిపోయారనమాట. ఏంటి అంటే ఆయన చెప్పిన వాక్యాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నారు. నేనున్నాను, నీ కోసము నేను సాయం చేస్తాను అనే విషయం మర్చిపోతారు. దేవుడు చెప్పాడు కదా నాకు. ఆయన సమాధిలో ఆల్రెడీ ఆయన మూడో రోజు లెగుస్తానన్నాడు. యోనావలే 3 రాత్రులు 3 పగలు ఉండి తర్వాత లెగుస్తానన్నాడు. ఈ పాటికి లేచే ఉండాలి అనే ఉద్దేశంతో రావటం వేరు. కానీ వాళ్ళు ఏదో విధంగా వచ్చి చూడండి ఎంత ఆలోచన. వీళ్ళు అసలు వాస్తవం మర్చిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఆన్ ద కాంట్రరీ విషయం ఏంటంటే, అవతల ఈ సిలువ వేసిన సైనికులు వారికి గుర్తుండి, పరిసయ్యులు, మత పెద్దలు, సైనికులు వాళ్ళకి గుర్తుండి వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు 3 రోజుల తర్వాత లెగిస్తానని, ఎన్నికైనా మంచిది వీళ్ళు ఆయన శరీరాన్ని దొంగిలించి కూడా ఆయన లేచాడని చెప్తారు కాబట్టి సెక్యూరిటీని కొద్దిగా ఎక్కువ పెంచండి అని చెప్పేసి వాళ్ళకు గుర్తుంది, అమ్మో ఈయన లెగిస్తాడు. కానీ వీళ్ళు మర్చిపోయారు, ఈయన లెగిస్తానన్నాడు కదా, సజీవుడిగా వస్తానన్నాడు కదా, ఆ విషయం మర్చిపోయారు. ఇది చాలా బాధకరమైన. అలా దేవుని పిల్లలు అయ్యుండి దేవుని విషయాలు అనుకుంటాం, కానీ చాలా విషయాలు దేవుని వాళ్ళు అనుకుంటూనే చాలా విషయాలు దేవుని వాగ్దానుసారంగా ఆలోచించడం మర్చిపోతాం. ఈ కష్టాన్నే దృష్టిలో పెట్టుకుంటాం, జరిగిన దాని గురించే దృష్టిలో పెట్టుకుని అదే బాధ పెట్టుకొని ఇది ఎలా తీరిద్ది, ఆ రాయి ఎట్లా దొరికిద్ది, ఈ రాయి ఎట్లా పొరలిస్తారు, ఈ రాయి ఎట్లా. దేవుడు అద్భుతంగా దాన్ని పొర్లించే శక్తికి ఆయనకుంది. ఆయన చేసుకుంటాడు, అది చూస్తాడు. ఆయన మన జీవితంలో చేసే కార్యం ఆయన చేస్తాడు. మనం చింతించడం ద్వారా ఏం చేస్తాం? సో చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకు అవసరం లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి మనం సమయాన్ని వృధా చేసుకుంటాం, ఆరోగ్యాన్ని జడగొట్టుకుంటాం, కొన్ని రకాలైనటువంటి సంతోష సందర్భాలను సంతోషించకుండా మిస్ అవుతాం. అర్థమైందా? వీళ్ళు అసలు ఆలోచించి చింతించాల్సిన పని లేదు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, దాన్ని ఎలా తొలగించాలి, దాని గురించి చింతించాల్సిన పని వీళ్ళకి లేదు. దేవుడు ఏం చెప్పాలా ముందుగానే వాళ్ళకి, పలానా రాయి గురించి మీరు చింతించండి అని చెప్పాడా ఎప్పుడన్నా? అక్కడ సమాధికి ఒక రాయి పెడతారు కాబట్టి మీరు నన్ను దర్శించాలనుకుంటే ఆ రాయిని ఎవరు తొలగిస్తారని ఆలోచించి చింతించండి అన్నాడా? అసలు ఆ టాపిక్కే తీసుకురాలా దేవుడు. సో చాలాసార్లు లిస్టులో లేని దాని కొరకు మనం దాన్ని హైలైట్ చేసుకొని ఎక్కువ చింతిస్తూ కూర్చుంటాం. అది దేవుని లిస్టులో ఉండదు, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. ఎందుకంటే దేవుడు తెలుసు దాన్ని ఎలా తొలగించాలనేది. మనం ఎంతసేపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక గులాబీ మొక్క వేసుకున్నారనుకున్నాం, మీ ఆలోచన అంతా ఎలా ఉంటుంది? అబ్బా చక్కగా పెరిగిద్ది, పువ్వులు వస్తాయి, ఆ పువ్వులు పెట్టుకుంటాము, చూసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, నాకు కూడా హ్యాపీగా. దాని గురించి ఆలోచన చేస్తారా? అమ్మో దాని ముళ్ళులు ఎన్ని ముళ్ళు వస్తాయో, కొద్దిగా అయితే ఇప్పుడు కోసుకుంటుందేమో, అమ్మో ఆ ముళ్ళులు ఉంటాయేమో, ఆ ముళ్ళు అమ్మో ఎంత గుచ్చుకుంటాయో, ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఎందుకని మంచిది ఆ డాక్టర్ ఫోన్ నెంబర్లు పెట్టుకుందామా అని అట్లా పెట్టుకుంటారా? ఆ గులాబీ పువ్వుని గురించి ఆలోచన చేస్తుంటారా? ఆ సుగంధ పరిమళ వాసన సౌందర్యాన్ని ఇచ్చే ఆ గులాబీ పువ్వుని గురించి ఆలోచన చేస్తారు. కానీ ఈ ముళ్ళు ఎట్లా ముళ్ళు గుచ్చుకుంటుందో, ముళ్ళు ఉంటాయి దానికి, ముళ్ళు వద్దులే, మళ్ళీ దీనికోసం ఒక డాక్టర్ నెంబర్ ఎందుకని పెట్టుకుందాం దగ్గర అని ఇలాంటి ఏర్పాట్లు చేసుకుందాం, దాని గురించి చింతిస్తూ కూర్చోం. ఆ జరగబోయే ఆ మంచి పుయ్యిపోయేటువంటి ఆ చక్కని పువ్వు వస్తుంది చూడండి, ఆ సౌందర్యమైన ఆ గుమగుమ పరిమళ వాసన వెలిసే ఆ పువ్వు కోసం ఎదురు చూస్తుంటాం. హోప్స్ అన్నీ దానికోసం ఉంటాయి. కానీ ఎన్ని ముళ్ళు వస్తాయేమో, ఇప్పటికే 4 ముళ్ళు వచ్చినాయి, ఇంకో 5 ముళ్ళు వస్తాయేమో, ఎట్లా ఇద్దో ఏమో. నాకు తెలిసినంతవరకు ఏ పిచ్చోడు కూడా ఆలోచన చేయడు, అవునా? సో ఇట్లా అదే ఆ రాయి ఎవరు తొలగిస్తారు, ఆ రాయి ఎవరు, దేవుడు వాళ్ళకి ఏమైనా చెప్పాడా దాని గురించి చింతించమని? సో ఇది ప్రాక్టికల్గా మనం అన్వయించుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటంటే, మన జీవితంలో కూడా అనవసరమైన అసలు లిస్టులో లేని దాని కొరకు చింతిస్తూ కూర్చోవద్దు. అది ఆ సమయానికి దేవుడు ఎలా చేయాలో అది ఆయన చేస్తాడు. ఆ మనుషులం కదండి, మరి అంత సిద్ధపాటు లేకుండా ఉండాలా అంటే, దేవుడు ఏ విషయంలో సిద్ధపడమన్నాడు దానికి సిద్ధపడాలి, కానీ అవసరమైన దానికి సిద్ధపాటు పడనక్కర్లేదు. అర్థమైందా? ఒకసారి ఒక వ్యక్తి పలానా ఈ ఆయింట్మెంట్ కొనుక్కొని వాడుకోండి డాక్టర్ గారు చెప్పారండి. ఆయన అది కొనుక్కోవడం వాడుకోవడం మానేస్తున్నాడు. ఎందుకంటే అది వాడితే మాత్రం ఈయనకి బాగా వస్తుంది. ఆయన తర్వాత అడిగారంటే, ఏంటి పలానా డాక్టర్ గారు పలానా మెడిసిన్ కదా మీకు రాసింది, ఆయింట్మెంట్ పలానా కొనుక్కోమని కదా, దాని మూత తీయటం రావట్లేదు, టైట్గా ఉంటుంది, అందుకే దాన్ని కొనుక్కోవడం మానేశాను. ఏమండి అర్థమైందా? ఎంత పిచ్చోడో ఆలోచన చేశారు. అంత వాల్యుబుల్ పరిష్కారం చేయగలిగిన ఆయింట్మెంట్ అది. కానీ ఈ పిచ్చోడు ఏం ఆలోచన చేస్తున్నాడు?
మూత టైట్గా ఉంది, మూత రావట్లేదన్న కారణం చేత ఆ ఆయింట్మెంట్ కొనుక్కోవడం మానేశాడంటే వాడటం మానేశాడు. మరి ఇప్పుడు ఈ సమస్య ఎలా తిరిగింది, ఆయనకున్న రోగం ఎలా తగ్గింది, ఆ ముందు పురుగేట పుండు ఎట్లా తగ్గింది అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇలస్ట్రేషన్లో చెప్తున్నాను. అంటే మూత తీయటం దాని గురించి అంత ఆలోచన చేసి అంత చేసుకొని పరిష్కారాన్ని పోగొట్టుకోవాలా? మన లైఫ్లో ఇలా చేస్తామండి చాలాసార్లు. అనవసరమైన దాని కొరకు ఎక్కువ ఆలోచన చేసి ప్రయోజనం జరిగించే దాన్ని కోల్పోతుంటాం. అప్పటికే దేవుడు ఆ రాయిని అక్కడ తొలగించాడు. వారు వచ్చి చూసేసరికి ఆ కన్నులెత్తి చూడగా, బా రాయి ఏంటిది? ఎస్, ఆయన చెప్పాడు ముందుగానే. లాజరు సందర్భంలో కూడా పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు కదా. ఆయన జీవమైన వాడు. వీళ్ళు అనుకున్నారు చచ్చిపోయాడు, ఇంకా ఆయన చేతగానోడు అని. ఏమండి, ఆయన చచ్చిపోయాడు, ఇంకేం చేయలేడు, కాబట్టి ఇప్పుడు ఆ రాయి ఎవరు తొలగిస్తారా అని మేము శక్తిహీనులం కదా, మేము బలహీనులం కదా, ఆ రాయి మన కోసం ఇప్పుడు ఎవరు తొలగిస్తారు? వీళ్ళేంటి, ఆయన చచ్చిపోయాడుగా, ఇంకా ఆయన చేతగానోడు. ఏమండి, ఆయన చనిపోయింది చేతగానోడని కాదు, ఆయన చనిపోయి కూడా ఏం చేయగలడు అని చూపించడం కోసం, నేను అర్థం చేపించడం కోసం పాత నిబంధనలో ఒక వచనం చదువుదాం. సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఓకే, సో ఆ వచనం చాలండి. ఈ సందర్భం మీకు అర్థం అవడం కోసం ఒకసారి నేపథ్యం మీకు 2 మాటలు చెప్తాను. అక్కడ మోషే, అహరోనులు నాయకులుగా ఉన్నారు. ఎవరు నియమించారు వాళ్ళని నాయకులుగా? వాళ్ళంతటా వాళ్ళుగా మేము నాయకుడిగా ఉంటామనుకున్నారా? లేదు, దేవుడు వాళ్ళని నియమించారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొందరు, కోరహు, దాతాను, అబీరాము, ఇంకా కొంతమంది 200 మందిని సమకూర్చుకొని ఒకసారి, ఏంది అహరోను మోషే చెప్తే మనం ఏది, మేము కూడా పరిశుద్ధులమే, దేవుడు మాతో కూడా పలికిస్తాడు, మేము కూడా మాట, ఆ యొక్క అథారిటీని చూపించుకొని నాకు కూడా ప్రయారిటీ కావాలి, నేను కూడా, మాకు కూడా అని కోరహు కొద్దిగా రైజ్ చేసి వాయిస్ కొద్దిగా పెత్తనం జలాయించడానికి ప్రయత్నాలు చేయించాడు. సో అక్కడ ఏంటంటే ఆ డిస్ప్యూట్స్ తెప్పించాడు ఆయన కారకుడు. ఆ కారణం తెప్పించి మాకు అధికారం చేతికి కావాలి, మేము పెత్తనం జలాయి, మేము చెప్పినట్టు కూడా మాకు కూడా ఉంది, మేము కూడా అది ఇది అన్నట్టు. సో ఈ విషయాలన్నీ 16, 17, 15 అధ్యాయాల గురించి చదువుతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో దేవుడు వీళ్ళకి చూపించడానికే ఏం చేశాడంటే, అరే బాబు మీరు అనుకుంటున్నారు మేమంతా సమానమే అని, తీసుకురండి మీ గోత్రాలు చెప్పన ప్రతి 12 మంది గోత్రాల యొక్క ప్రధానులు ఎవరైతే చీఫ్ ఇన్ఛార్జ్ అంటాడో వాళ్ళ 12 మంది కర్రలు తీసుకురండి అంటే, వాళ్ళ కర్రను అందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర, ఆ కర్ర అంతా ఇప్పుడు కర్రలు ఊర్లో వాళ్ళు పల్లెటూరులో ఒక మంచి కర్ర పట్టుకొని తిరుగుతుంటారు తెలుసు కదా, చేతుల్లో కర్ర పెట్టుకొని వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా. సో ఆ 12 మంది కర్రలు తీసుకొని ప్రత్యక్షుడు అందరికి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ పెట్టండి, ఆ 12 కర్రలు ఇక్కడ పెట్టండి, రేపు రండి మళ్ళీ అందరూ. సో మళ్ళీ రేపు వచ్చి అందరూ వచ్చి చూస్తే ఆ 12 కర్రల్లో ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము ఏమండి, రాత్రికి రాత్రే అది ఒక ఎండిపోయిన కర్ర, దాంట్లో జీవం లేదు, ఎండిపోయిన కర్ర. అహరోను ఆ కర్ర పట్టుకొని తిరుగుతూ, అందుకే కర్ర అనేది అధికారానికి సూచన, ఎందుకంటే ఆ అధికారంతో, ఆ కర్రతోనే కదా అనేక సందర్భాల్లో వాడబడింది. సో అహరోను కర్ర అక్కడ అది కేవలం ఒక కర్ర అంతే, అదేమి ఒక వేరుతో కలిగినటువంటిది కాదు, కర్ర. కానీ దానికి రాత్రే దేవుడు అధికారం ఇచ్చి ఏం చేశాడు, దాంట్లో ఒక జీవాన్ని కలిగించాడు. అందుకే అది చిగిర్చిందంటే జీవం కలగాలి కదా. సో దాంట్లో జీవం ఇచ్చాడు కాబట్టి చిగిర్చింది, రాత్రికి రాత్రి పువ్వులు పూసింది, బాదము పండ్లు గలదాయని దేవుడు చూపించాడు. ఒక నిర్జీవమైన ఒక కర్రకి జీవాన్ని ఇచ్చి చిగిర్చేటట్లు చేసి, పువ్వులు పూసేటట్లు చేసి, బాదం చిగిర్చి అలా వదిలేయచ్చుగా, ఆయన అధికారం చూపించా. ఓకే, చూసావా దేవుడు ఏం చిగిర్చటం, పువ్వులు పూయటం, ఫలాలు ఫలించడం. అంటే ఒక చెట్టు, ఒక కర్ర యొక్క కంప్లీట్ ఫుల్ఫిల్నెస్, కంప్లీట్ పర్పస్ ఫుల్ఫిల్ అయింది. సో ఒక నిర్జీవమైన ఒక కర్రకి రాత్రికి రాత్రే దేవుడు చిగిర్చేటట్లు చేశాడు, పువ్వులు పూసేటట్లు చేశాడు, కాయలు వచ్చేటట్లు చేశాడు. నా జీవితంలో కూడా, ఎందుకంటే ఆయన చచ్చిపోయి అలానే లేడండి, ఆయన సజీవుడు, ఆయన ఇక్కడ లేడు,
తిరిగి లేచాడు. ఆయన జీవం ఉంది. ఆయన చనిపోయినప్పటికీ జీవం కలిగిన వాడు. ఆ జీవం కలిగిన వాడు ఒక నిర్జీవమైన ఒక కర్రకి చిగిర్చి కాయలు పువ్వులు పూసి కాయలు కాసేదాకా చేశాడంటే, నీ జీవితంలో నువ్వు ఎంత నిర్జీవ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఎంత ఎండిపోయిన పరిస్థితులుగా ఉన్నా, నీ పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, ఇక నాకు ఆశలు లేవండి, ఇక నా వల్ల కాదండి, ఇక నాకు అంతా జీరో లెవెల్కి, ఇక నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను, మానసికంగా కృంగిపోయి ఉన్నా, శరీరీతిగా కృంగిపోయినా, ఇంక నా వల్ల కాదండి, నేను ఏం చేసే స్థితిలో లేను, నాకు వల్ల ఇక నా దగ్గర ఏం హోప్స్ లేవు అని అనుకుంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, సమాధిలో నుండి లేచాడు కదా, ఆ పునరుద్ధాన జీవము మనకి ఒక నిరీక్షణ కలిగిస్తుంది. అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదమకాయలు రాత్రికి రాత్రి నీ నా జీవితాన్ని కూడా చిగురింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చిగురించవజే. నువ్వు ఎండిపోయాను అనుకుంటున్నావేమో, నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు, నా ఎండిపోయింది బ్రతుకు అనుకుంటున్నాను. నో 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 నో. దేవుడు నిన్ను మరలా చిగురింపజేయగల దేవుడు. ఆయన పునరుద్ధానం మనకు అది నేర్పిస్తుంది. మరలా పువ్వులు పూసేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని, పువ్వులు దేనికి సూచన అంటే ఆ పువ్వుల్లో నుండి వచ్చే అందము, సౌందర్యము, మకరందము, దాని యొక్క సువాసన. అలాగే మన జీవితాన్ని కూడా మరలా మకరంద సువాసన వెదజల్లే పువ్వులాగా చేస్తాడు. ఏమండి? అలాగే బాదము కాయలు వచ్చినాయి అంటే దానికి ఫలాలు ఫలించాయి. మన జీవితం ఇంకా ఫలించదు అనుకున్న టైంలో మరలా ఫలింపజేయగలిగినట్లు, ఇగో నేను ఈ జీవితాన్ని ఫలింపజేస్తానని ఈ యొక్క క్రీస్తు పునరుద్ధాన దినాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారా అని చింతిస్తూ కూర్చోవాలి. అంటే ఈ బాధను ఎవరు తొలగిస్తారా నా లైఫ్లో అని చింతిస్తూ కూర్చోవాలి. నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. ఎండిపోయింది అనుకుంటున్నావా? ఇక జీవితంలో ఆశలు లేవనుకుంటున్నావా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఎవరు? అబ్రహాం. రోమా 4వ అధ్యాయం ఉంటుంది. అబ్రహాం నిరీక్షణకు ఆధారం కలిగి ఆయన కలిగి, ఎస్ నా దేవుడు చిగురింపజేయగలడు. మృతతుల్యమైన శరీరంలో నుంచి ఆయన గర్భాన్ని మరలా ఆశీర్వదించాడు. సో నీ నా జీవితంలో కూడా క్రీస్తు పునరుద్ధానం విజ్ఞాపకం చేస్తుందంటే ఎండిపోయిన జీవితాలని ఆయన చిగురింపజేయగలడు. ఆయన చచ్చిపోయి సమాధిలో నుండి బయటకు వచ్చిన ఆ శక్తి కలిగిన దేవుడు మన జీవితాల్లో కూడా ఎలాంటి రాయి లాంటి అడ్డబండలైనా తొలగించగలడు, చిగురింపజేయగలడు, పూలు పూయించగలడు, ఆత్మఫలాలతో మన జీవితాన్ని ఫలింపజేయగలడు. ఫలాలు ఫలించేది మన కోసం కాదు, ఇతరులు అనుభవించ. అట్లా నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఫలింపజేయగలడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. రమేశ్వర గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర గనుడ దేవా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి తండ్రి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ప్రపంచమంతా దేవా నిన్ను కొనియాడుచున్నారు తండ్రి. దేవా ఇదిగో నీవు తండ్రి చనిపోయావు తండ్రి. చనిపోయి దేవా మా కొరకు లేచి ఉన్నావు తండ్రి. మాకు రక్షణను దయచేసావు దేవా. పరలోక వాసులుగా తండ్రి మమ్మల్ని చేసావు తండ్రి. స్తుతులు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. దేవా మా స్తుతుల మీద ఆశీనుడవమని ప్రార్థించుకున్నాం తండ్రి. దేవా ఇదిగో విత్తబడిన వాక్యము తండ్రి మొదటి వర్తమానంలో తండ్రి నీ వైపు చూస్తే దేవా నాయన మాకు వెలుగు దేవా. నాయన మమ్మల్ని సిగ్గుపడనీవు తండ్రి. మేము నమ్ముచున్నాం తండ్రి. నీ వైపు చూచి దేవ నిన్ను అనుసరించి నడుస్తాం దేవా. ఇదిగో తండ్రి మరి రక్షణ కూడా బూదిగంత వాసులందరికీ తండ్రి నువ్వు రక్షణ దయచేస్తా ఉన్నావు. ఆ బూదిగంతలు అందరితో పాటుగా మాకు రక్షణ దయచేసావు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు మరి ప్రధాన వర్తమానంలో తండ్రి మరి ఆ స్త్రీలు దేవా ఈ రాయి ఎవరు తీసివేస్తారని భయపడుచు వెళ్ళారు దేవా. నీవు ఆ రాయిని తొలగించావు తండ్రి. ఆ స్త్రీల వలె కాక దేవా ఆయన మా జీవితంలో ఏ సమస్య అయినా తండ్రి, ఏ ఇబ్బంది అయినా దేవా నీవు మాకున్నావు. నీవు మా సమస్యలు తీరుస్తావు. మా జీవితాల్ని అహరోను కర్ర వలె చిగురింప చేస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని ఆయన చేరిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని మన క్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్.